హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ సర్వీస్మెన్స్కి అలాగే వారి డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈసీహెచ్ఎస్ ద్వారా ఎవరెవరైతే లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి అలాగే వారి యొక్క డిపెండెంట్స్కి ఈ వీడియోని చేరేంత వరకు షేర్ చేయండి. ఎందువల్ల అంటే ఈ ఒక్క చిన్న జాగ్రత్త వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందండి. అంటే అంత ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోండి. అలాగే ఇంతకుముందు ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వారు కొత్త పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాలసీలో ఉన్న విశేషాలన్నీ కూడా మనకు తెలిసినట్లయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం పాలిక్లినిక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఎంపానల్మెంట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి అలాగే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి తీసుకెళ్ళి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది టయానికి పొందే అవకాశం ఉంటుంది. కనుక ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి చేరేంత వరకు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామంటే ఇక్కడ ఏదైతే లెటర్ షో చేస్తుందో ఇక్కడ ఆ యొక్క లెటర్ రెఫరెన్స్ అలాగే ఆ లెటర్ డేట్ కూడా మీకు క్లియర్గా ఈ యొక్క లెటర్ కింద భాగంలో మీరు చూడొచ్చు. ఇక వీడియోలోకి వెళ్దామండి. మొదటిగా ఇంతకుముందు టైంలో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే ఇప్పుడు కూడా కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఆన్లైన్లోనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈసీహెచ్ఎస్ కార్డు పొందడానికి. అయితే కొంతమందికి ఏమైందంటే స్టార్టింగ్లో వారి ఈసీహెచ్ఎస్ కార్డు తయారు చేసే సమయంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ప్రస్తుతం వారి వద్ద ఆ మొబైల్ నెంబర్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. అలాంటి వారి మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి అంటే ఆన్లైన్లోనే ఆ యొక్క మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలి. అయితే ఈ మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలంటే ఓఐసీ పాలిక్లినిక్ అప్రూవల్ అనేది ఇంతకుముందు అవసరమయ్యేదండి. ఇప్పుడు ఆ అప్రూవల్ అవసరం లేదు. ఈ యొక్క సర్వర్ అంటే ఈసీహెచ్ఎస్ వెబ్సైట్ యొక్క సర్వర్ ఆటోమేటికల్లీ అప్డేట్ చేయడం జరుగుతుందండి. దీని గురించి కూడా మనం గబరావలు పడవలసిన అవసరం లేదు. రెండో పాయింట్ పాలిక్లినిక్ చేంజ్ విషయంలో కూడా మనకి సేమ్ ఇలాంటి ప్రాబ్లమే మనం ఇంతకుముందు ఫేస్ చేసేవాళ్ళం. ఎందువల్ల అంటే ఇంతకుముందు స్టార్టింగ్లో మనం రిటైర్డ్ అయ్యే సమయంలో ఇంటికి దగ్గరలో ఉన్న పాలిక్లినిక్కి మనం అప్లై చేసుకొని అక్కడి నుంచే ప్రతిదీ కూడా మన ట్రీట్మెంట్ కొరకు కానీ రెఫరల్ కొరకు కానీ తీసుకునే విధంగా మనం ఆ యొక్క అప్లికేషన్ నింపడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం మన పిల్లల చదువుల కొరకు లేదా మనం సెటిల్ అవ్వడం పరంగా మన ఉద్యోగ పరంగా ఎక్కడికైనా షిఫ్ట్ అయినప్పుడు ఆ యొక్క పాలిక్లినిక్ అనేది చేంజ్ చేయవలసిన అవసరం వస్తుంది. ఆ విధంగా మనం మన యొక్క పాలిక్లినిక్ని ఆన్లైన్లో చేంజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఓల్డ్ పాలిక్లినిక్ ఓఎస్సీ సార్ అలాగే న్యూ పాలిక్లినిక్ ఓఎస్సీ సార్ దగ్గర నుంచి అప్రూవల్ ఇస్తే మాత్రమే ఈ యొక్క పాలిక్లినిక్ చేంజ్ అయ్యే అవకాశం ఉండేదండి ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుండి మాత్రం అవసరం లేదు. ఆటోమేటికల్లీ ఆ యొక్క సిస్టమ్ ద్వారానే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవడం జరుగుతుందండి. ఈ టెన్షన్ కూడా మనకు ఉండదు ఇప్పటి నుండి. ఇక నెక్స్ట్ రెఫరెన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఈ రెఫరెన్స్ విషయంలో ఇంతకుముందు సమయంలో మనం పాలిక్లినిక్ ఎల్ఏసి పాలిక్లినిక్లో ఒకసారి రెఫరల్ తీసుకుంటే అది మనకు ఓన్లీ 1 month వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉండేది. అయితే 1 monthలో కూడా 3 times మనకి అక్కడ విజిట్ చేసే అవకాశం ఉందండి ఈ 1 month వ్యాలిడిటీ మీద. అయితే ఆ పాలసీని ఇప్పుడు అప్డేట్ చేసి 3 months వరకు ఆ యొక్క రెఫరల్ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది. 3 monthsలో 6 times మనం విజిట్ చేసే అవకాశం ఇచ్చారండి. అంటే కన్సల్టెన్సీ అనమాట, ఓపీడీ అనేది మనం చూయించుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలండి. అయితే ఇంకో మంచి అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు మనం పేరెంట్ పాలిక్లినిక్ వెళ్ళి మాత్రమే మనకున్న సమస్యకి మనకున్న ట్రీట్మెంట్కి మనం రెఫరల్ లెటర్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు అవసరం లేదు. మన నాన్ పేరెంటల్ పాలిక్లినిక్కి వెళ్ళి కూడా మనం ఈ రెఫరల్ పొందే అవకాశం ఉందండి. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనం ఒక ప్రాబ్లం మీద వెళ్ళి ఆ ప్రాబ్లం మాత్రమే మెన్షన్ చేయడం జరిగేది ఆ రెఫరల్ లెటర్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రాబ్లం మనకు బయటపడి మళ్ళీ ఇంకో కొత్త రెఫరల్ లెటర్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది ఇంతకుముందు సమయంలో. కానీ ఇప్పుడు మనం ఏదైతే రెఫరల్ లెటర్ తీసుకెళ్తున్నామో ఆ రెఫరల్ లెటర్ మీదనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం అక్కడ చూపించుకునే అవకాశం ఉంది ఒకే ఒక రెఫరల్ లెటర్ మీదండి. ఈ విషయాన్ని గమనించాలి. ఇక అది ఒకటి మాత్రమే కాకుండా ఇంతకుముందు సమయంలో కొన్ని టెస్ట్ కూడా మనకి ఎక్స్ట్రా రాసినప్పుడు అంటే కొంచెం ఎక్కువ రేట్ ఉన్న టెస్టులు మనకి ఎక్స్ట్రా రాసిన సమయంలో కూడా వీటికి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ ఇలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నప్పుడు మరలా కొత్తగా మనం అక్కడ పాలిక్లినిక్ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఒకే రెఫరల్ లెటర్ మీద ఆల్ ఇన్ వన్ అనుకోండి, ఒకే రెఫరల్ లెటర్ మీద అన్ని మనం ట్రీట్మెంట్స్ ఇలాగ అనేది చేయించుకోవచ్చు అండి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఇక 75 years అబవ్ ఉన్న ఎవరైతే డిపెండెంట్స్ కానీ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారో వారికి ఇప్పుడు ప్రత్యేకంగా రెఫరెన్స్ అనేది అవసరం లేదండి. వారికి ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో ఈ విధంగా ఎక్కడైనా కానీ మనం ఇలాజ్ అనేది మన ఈసీహెచ్ఎస్ కార్డు షో చేసి మనం చేయించుకోవచ్చు అండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్ అలాగే వారి యొక్క డిపెండెంట్స్ దృష్టిలో ఉండటం చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ హెల్త్ ఎమర్జెన్సీ అనేది చాలా కీలకమైనది వ్యక్తి జీవితంలో. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా దృష్టిలో ఉంచుకోవాలండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు మీకు దృష్టి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. మీరు కూడా మీతోటి ఎక్స్ సర్వీస్మెన్ స్నేహితులకి అలాగే వారి యొక్క డిపెండెంట్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏదైతే బెల్ సింబల్ ఉందో బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు ఆల్ని క్లిక్ చేసుకున్నట్లయితే మన ద్వారా వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ రైట్ టైంలో మీకు ముందుగా చేరడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.